హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 26వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జర్మనీ ఛాన్సలర్ మన భారతదేశ పర్యటనకి రావటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఉక్రెయిన్ అలాగే పశ్చిమాసియాకి వెస్ట్ ఏషియాకి సంబంధించి ఏవైతే వార్లు జరుగుతూ ఉన్నాయో ఈ ఘర్షణలు అన్నటువంటివి ఆందోళనకరం. వీటిని ఆపేయటానికి, శాంతిని పునరుద్ధరించడానికి మేము అన్ని విధాలా సహాయం చేస్తామన్నట్టుగా మన భారతదేశం చెప్పింది. అయితే ఇక్కడ 18th ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ అన్నటువంటిది జరిగింది. అందులో మన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ మన భారత అభివృద్ధికి సంబంధించి విదేశీ పెట్టుబడిదారులు భాగస్వాములు అయ్యేందుకు ఇది సరైనటువంటి సమయం కాబట్టి మా మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో, మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ వరల్డ్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీరు కూడా చేరండి, పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా పిలుపునివ్వటం జరిగింది. మరి రీసెంట్గా మేక్ ఇన్ ఇండియా 10 సంవత్సరాలు పూర్తయింది తీసుకొచ్చి, అవునా? సో 2024 సెప్టెంబర్ 25వ తేదీన 2014లో లాంచ్ చేశారు. 2014 సెప్టెంబర్ 25వ తేదీన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని ఎందుకు మన ఇండియాని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో ఇన్వెస్ట్మెంట్ని మనం అట్రాక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఇన్నోవేషన్ని పెంచుకోవాలి, అలానే స్కిల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో, అంతేకాదు మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం మరింతగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటన్నింటి నేపథ్యంలో ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట. సో దీని ద్వారా అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ప్రతి సంవత్సరం 12 నుంచి 14% వృద్ధి సాధించాలన్నటువంటిది లక్ష్యం. అంతేకాకుండా 2025 కల్లా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మన యొక్క జీడిపిలో 25% కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అనేది కూడా ఈ మేక్ ఇన్ ఇండియా యొక్క లక్ష్యం. మరి ఈ నేపథ్యంలోనే మేక్ ఇన్ ఇండియా 2.0 అన్నటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. 27 సెక్టార్స్కి దీన్ని అమలు చేస్తూ ఉన్నారనమాట. మరి దీనిని తీసుకెళ్లటం కోసం PLI స్కీమ్ అని, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేసి తీసుకొచ్చారు. PM గతిశక్తి అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. అలాగే సెమీ కండక్టర్స్ని మరింత ప్రమోట్ చేయడానికి సెమీకాన్ ఇండియా అనేసి, నేషనల్ లాజిస్టికల్ పాలసీ అని, స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్, స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్, GST, UPI ఇలాంటి చాలా వాటిని తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి విధంగా ప్రభుత్వం ఇక్కడ చాలా ఎఫర్ట్స్ పెడుతోంది. అది కాకుండా ఇక్కడ ఏమని మాట్లాడారు, ఈ ఉక్రెయిన్ పశ్చిమాసియాకి సంబంధించి ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో వాటిని ఇప్పుడు ఆపాలి. ఎందుకు అంటే వార్ అన్నటువంటిది అల్టిమేట్గా ఏ దేశానికి లేదంటే ప్రపంచానికి కూడా లాభం చేకూర్చదు. అంతేకాదు ఇప్పుడు చాలా దేశాలు అణ్వస్త్ర బెదిరింపులు పాల్పడుతూ ఉన్నాయి. మరి ఈ అణ్వస్త్ర బెదిరింపులు అన్నటువంటివి అస్సలు ఆమోదయోగ్యం కావు అన్నట్టుగా ఇక్కడ 2 దేశాలు కూడా మాట్లాడాయన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నానికి సంబంధించి. సో ఇది ఏం చెప్పింది, వేడెక్కుతోంది హిందూ మహాసముద్రం, దీనివల్ల బంగాళాఖాతంలో మత్స్య ఉత్పత్తుల మీద చాలా ప్రభావం ఉంటుంది, మత్స్యకారుల యొక్క జీవనోపాధి కూడా కష్టతరం అవ్వచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటం వల్ల ఇటు ప్రత్యక్షంగాను ఇటు పరోక్షంగా కూడా మత్స్య దిగుబడులు అన్నటువంటివి తగ్గుతాయి. ఇక్కడ చూడండి, ఏడాదికి 0.02 డిగ్రీల పెరుగుదల అన్నటువంటిది సగటున వస్తోంది హిందూ మహాసముద్రంలో. సాధారణ ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల మధ్యలో నమోదవుతూ ఉంటాయి. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏడాదికి 0.02 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. అలా చూసుకుంటే 1950 నుంచి 2020 మధ్య కాలంలో సగటున 1.2 డిగ్రీలు పెరిగింది అన్నట్టుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అధ్యయనం చెప్తోంది. అయితే మత్స్యకారులకి ఎలాంటి ప్రాంతాల్లో ఏ చేపలు దొరుకుతాయన్నటువంటి తెలుస్తుంది, కానీ ఇప్పుడు వాళ్ళ అంచనాలు అన్నటువంటివి తప్పవుతూ ఉన్నాయి. ఎందుకు, రీజన్స్ ఏంటి అని గనక మనం చూసుకుంటే, సముద్ర జలాలు వేడెక్కటం వల్ల చేపల ఆహారంగా తీసుకునే ఫైటో ప్లాంక్టన్ కానివ్వండి, జూ ప్లాంక్టన్స్ కానివ్వండి, వీటి యొక్క ఉత్పత్తి తగ్గుతోంది. ఆహారం కోసం చేపలు వలస వెళ్లాల్సి వస్తోంది. తీరాలకు సమీపంలో లేదా లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో సరిగ్గా ఆక్సిజన్ దొరకట్లేదు. అలాగే సముద్ర ఉపరితలం అన్నటువంటిది వేడెక్కుతూ ఉంది. దానివల్ల కొన్ని మత్స్యజాతులు లోతులకు వెళ్తూ ఉన్నాయి. వాటి మీద ఆధారపడిన పెద్ద చేపలు కూడా అదే దారితో వెళ్ళటంతో ఇప్పుడు ఆ ఎకో సిస్టమ్ అన్నటువంటిదే చేంజ్ అవుతోంది. మరి భవిష్యత్తులో ఇది ఇంకా తీవ్రతరం అవుతుంది. కాబట్టి క్లైమేట్ చేంజ్ని మనం మిటిగేట్ చేయాలి, కర్బన ఉద్గారాలు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2020లో మన భారతదేశానికి అలాగే చైనాకి మధ్య
తూర్పు లదాఖ్లో గల్వాన్ వ్యాలీ లేదా గల్వాన్ లోయ దగ్గర స్టాండ్ ఆఫ్ అన్నటువంటిది కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వచ్చింది. ఆ నేపథ్యంలో మొత్తం 7 చోక్ పాయింట్స్ దగ్గర రెండింటికి కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎప్పటి నుంచో చర్చల ద్వారా ఇది పరిష్కారం అవ్వలేదు. రీసెంట్గా ఒక ఒప్పందం కుదిరింది. ఇంతకు ముందేమో 5 పాయింట్స్ నుంచి బలగాల ఉపసంహరణ అన్నటువంటిది పూర్తయింది. ఇంకో 2 పాయింట్ల దగ్గర కాన్ఫ్లిక్ట్ అలానే ఉండింది. ఆ 2 పాయింట్సే దెప్సాంగ్ అలాగే దెమ్చోక్ అన్నటువంటి ప్రాంతాలు. మరి ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి సంబంధించి కూడా ఒప్పందం కుదిరింది. దాంతో ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి కూడా ఇటు భారత సేనలు అటు చైనా సేనలు కూడా వెనక్కి వెళ్తూ ఉన్నాయి. అలాగే అక్కడ కట్టిన ఏదైతే టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో వాటిని కూడా తొలగిస్తూ ఉన్నారు. సో 2020కి ముందు నాటి పరిస్థితులు అక్కడ నెలకొనబోతూ ఉన్నాయన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ముద్రా యోజన లేదా దీన్నే ప్రధానమంత్రి ముద్రా యోజన అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మరి ప్రధానమంత్రి ముద్రా యోజన అని 2015వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. దీని ద్వారా 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వాలి. నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మ్ సెక్టార్స్ అలాగే స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళు మైక్రో యూనిట్స్ని స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల డెవలప్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది అన్నట్టుగా. సో ఇది డైరెక్ట్గా మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్కి లేదా ఇండివిజువల్స్కి ముద్ర అన్నటువంటిది లోన్స్ ఇవ్వదు. ఇదొకటి గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ 3 ప్రోడక్ట్స్ అన్నటువంటి ఉంటాయి. ఏంటవి? ఒకటి వచ్చేసరికి శిశు అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి కిషోర్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి తరుణ్ అనేసి ఇలాగా 3 ప్రోడక్ట్స్ అన్నటువంటి ఉంటాయన్నమాట. మరి శిశులో 50,000 వరకు లోన్స్ని కవర్ చేసేవాళ్ళు, కిషోర్లోకి వచ్చేసరికి 50,000 నుంచి 5 lakh వరకు అనమాట. అలాగే తరుణ్కి వచ్చేసరికి 10 lakh వరకు కవర్ చేస్తూ వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేశారు అంటే 10 లక్షల నుంచి ఇప్పుడు 20 లక్షలకి ఈ రుణ పరిమితిని పెంచారనమాట. చూడండి, ప్రస్తుత పథకం ఇలా ఉంటే ఇప్పుడు దీన్ని పెంచారనమాట. ఇదేమన్నా కొత్తదా అంటే కాదు, ఆల్రెడీ రీసెంట్ బడ్జెట్లో ప్రకటించిందే. కానీ ఇప్పుడు దీన్ని అమల్లోకి తీసుకురాబోతూ ఉన్నారు. మరి చూడండి, ఈ రుణాలకి హామీ కవరేజ్ని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ కింద అందజేస్తారు. కార్పొరేటేతర అంటే నాన్ కార్పొరేట్, అలాగే నాన్ ఫార్మింగ్, సూక్ష్మ చిన్న స్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ HSL అన్నటువంటిది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ముందుకొచ్చిందనమాట. సముద్రంలో ఉపయోగించే పరికరాలకు కావాల్సినటువంటి గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తిని ఈ షిప్యార్డ్ సిద్ధం చేసింది. మరి దీన్ని కొరియన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అసోసియేట్ అలాగే లోటస్ వైర్లెస్ ప్రైవేట్ సంస్థతో కలిసి దీన్ని తయారు చేయటం జరిగిందనమాట. మరి మన దేశంలో సముద్ర రంగానికి హైడ్రోజన్ ఇంధన సెల్ టెక్నాలజీని పరిచయం చేసేందుకు ఇది తోడ్పడుతుంది. కాబట్టి పూర్తి సురక్షితంగా సముద్ర ఉపకరణాలకు సరిపోయేలాగా దీన్ని సిద్ధం చేసుకోవాలి. సో దాంతో మనం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయవచ్చు అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలో అసలు ఏంటి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే? దేనికోసం తీసుకొచ్చింది గవర్నమెంట్? మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అన్నటువంటిది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి దీని ద్వారా కొన్ని లక్ష్యాలు అన్నటువంటివి పెట్టుకున్నారనమాట. ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కింద కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఒకటి హైడ్రోజన్ యొక్క ట్రాన్సిషన్ని మరింతగా పెంచాలి. అలాగే హైడ్రోజన్ ఇన్నోవేషన్కి సంబంధించి పార్ట్నర్షిప్స్ అన్నటువంటివి పెంచుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నటువంటిది ఒక్కసారి మనం చూస్తే, ఒకటి ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిలో కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గించాలి అన్నటువంటిది ఒక లక్ష్యం. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో కావచ్చు, మొబిలిటీ సెక్టార్లో కావచ్చు, ఏదైనా సో కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలన్నటువంటిది. రెండవది, మన భారతదేశంలోని అంటే ఇండిజీనస్గా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అలాగే ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి. సో వీటన్నిటికి సంబంధించి ఈ ఆబ్జెక్టివ్స్తో దీన్ని తీసుకొచ్చారు. అంతేకాదు 2030వ సంవత్సరానికల్లా ఇదిగో ఈ లక్ష్యాలు చేరుకోవాలి అన్నట్టుగా కొన్ని లక్ష్యాలు కూడా దీని కింద పెట్టుకోవటం జరిగింది. అది ఏంటంటే, ఒకటి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్ ప్రొడక్షన్ అన్నటువంటిది జరగాలి. అట్లానే 1 lakh crore ఫాజిల్ ఫ్యూయల్స్ ఇంపోర్ట్స్ అన్నటువంటివి సేవ్ అవ్వాలి. అలాగే 6 లక్షల జాబ్స్ అన్నటువంటివి క్రియేట్ అవ్వాలి. అంతేకాకుండా 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది మనం తీసుకోవాలి.
అలాగే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ యాన్యువల్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గించాలి అన్నటువంటి లక్ష్యాలతో తీసుకొచ్చినటువంటిదే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అన్నటువంటిది. మనకు తెలుసు హైడ్రోజన్ అన్నటువంటిది మోస్ట్ కామన్ ఎలిమెంట్ నేచర్లో. కాకపోతే ఈ హైడ్రోజన్లోనూ మళ్ళీ గ్రే హైడ్రోజన్ అని, బ్లూ హైడ్రోజన్ అని, గ్రీన్ హైడ్రోజన్ అనేసి ఇలా వివిధ రకాలు ఉన్నాయి. మరి మన భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కావచ్చు, పిఎం కుసుమ్ కావచ్చు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కావచ్చు, అలాగే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ అన్నటువంటిది కావచ్చు, నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ అన్నటువంటిది కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఏమేమి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేసింది, హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ అనేసి తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ని ప్రమోట్ చేయాలన్నటువంటిది లక్ష్యం. అంతేకాకుండా ఒక డెడికేటెడ్ పోర్టల్ని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి తీసుకొచ్చారు. అట్లానే సైట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్స్ అనేసి. సో ఇవేం చేస్తాయి, ఎవరైతే గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద చేపడతారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం. సో ఇలాగా ఏవైతే లక్ష్యాలను పెట్టుకున్నాం, ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము అన్నటువంటిది క్లియర్గా చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, సౌత్ కొరియాలో ఉన్నటువంటి హాన్ నది ఏదైతే ఉందో ఆ పద్ధతిలో, అంటే నగరంలో మధ్యలో నుంచి ఆ నది అన్నటువంటిది ప్రవహిస్తోంది. ఒకప్పుడు చాలా మురికిగా ఉండేటటువంటి నదిని ఇప్పుడు మంచినీటితో మార్చటం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, టూరిజం అన్నటువంటిది దానివల్ల అభివృద్ధి అయింది. అలానే ఇప్పుడు తెలంగాణలో కూడా మూసీని పునరుజ్జీవింపజేయాలి అన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహం ఎలా అయితే ఉందో అలా బాపుఘాట్లో గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణానికి సంబంధించి మన భారతదేశంలో ఆల్రెడీ ఇది జరుగుతూనే ఉంది. ఆల్రెడీ దాదాపు 20,000కు పైగా మైల్స్ రోడ్స్ని ప్లాస్టిక్ వేస్ట్తో బిల్ చేసింది ఇండియా. అయితే బెంగళూరు కూడా ఏం చేసింది, 600 కిలోమీటర్లు ఇట్లా ప్లాస్టిక్ రోడ్స్ నిర్మించాలన్నట్టుగా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 30 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం అన్నటువంటిది చేపట్టబోతూ ఉన్నారు. దేని కింద, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటి స్కీమ్ కింద అనమాట. దీని కింద ఏం చేస్తారు, శుద్ధి చేసినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి రోడ్లు వేయటం జరిగింది. మరి ఆల్రెడీ తమిళనాడులో ఉన్నటువంటి రీసెర్చర్స్ కూడా ప్లాస్టిక్తో బ్లెండ్ చేసేటటువంటి వాటర్ రెసిస్టెంట్ బ్లాక్స్ని డెవలప్ చేశారు. దాన్ని కెనాల్స్లోనూ అలాగే ఫ్లోయింగ్ వాటర్ బాడీస్ వేటిలో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. మరి ఈ ప్లాస్టిక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్టిక్ రోడ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి సేఫ్ డిస్పోజల్, అంటే ప్లాస్టిక్ని సేఫ్గా డిస్పోజ్ చేయడానికి వీలన్నటువంటిది కల్పిస్తుంది. సో ప్లాస్టిక్ని మనం మెల్ట్ చేసి కొన్ని క్వాంటిటీస్లో మనకి ఏవైతే టాక్సిక్ ఫ్యూమ్స్ అలాంటివి ఉన్నాయో అవి రిలీజ్ అవ్వకుండా చేయొచ్చు అనమాట. రెండవది వచ్చేసరికి ఇది చీప్గా లభిస్తుంది కాబట్టి మనకి రోడ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి చాలా కాస్ట్ అవుతుంది. సో ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇప్పుడు మనం ఏదైతే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఇట్లా అంటున్నామో, సో రూరల్ రోడ్స్కి సంబంధించి అలానే స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ స్మార్ట్ సిటీస్ ప్లాన్స్లో వీటిని ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బిట్యుమెన్ యూసేజ్ని మనం తగ్గించవచ్చు. మనం రోడ్లు వేసేటప్పుడు బిట్యుమెన్ యూజ్ చేస్తూ ఉంటామా, కోల్. సో ఆ బిట్యుమెన్ యూసేజ్ యొక్క రోల్ని తగ్గించడం వల్ల కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గుతాయి. సో కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ప్లాస్టిక్ రోడ్స్ యొక్క డ్యూరబిలిటీ అన్నటువంటిది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకు, ఇవి వాటర్ని అబ్జర్వ్ చేసుకోవు కాబట్టి. మరిన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. పైగా ప్లాస్టిక్ అన్నటువంటిది ప్రపంచంలో పేరుకుపోతూ వస్తున్నటువంటి ఆ నేపథ్యంలో దీన్ని తగ్గించాలి అన్నటువంటి నేపథ్యంలో శాండ్, స్టోన్ చిప్స్ ఇట్లాంటి వాటిని అలాగే ప్లాస్టిక్ వీటన్నిటిని మిక్స్ చేసి రోడ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో అలానే ఇప్పుడు మనం చూస్తే 30 కిలోమీటర్ల రోడ్లు వేశారు. కిలోమీటర్కి 1.5 లక్ష చొప్పున 45 లక్షలు దీని నుంచి ఆదా అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చూడండి, 30 కిలోమీటర్లకే 45 లక్షలు ఆదా అయ్యాయి.
మరి ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని లక్షల కిలోమీటర్లు మన దేశంలో ఇంకా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది, మరి ఎంత డబ్బు ఆదా అవుతుంది అన్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూడండి, మన దేశ సర్వోన్నత న్యాయస్థానానికి 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈయన నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిజేఐ యొక్క పదవీ కాలం నవంబర్ 10వ తేదీన ముగియబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరుని సిఫార్సు చేయటం జరిగింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. మరి నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న ప్రమాణ స్వీకారం చేస్తారు. 2025 మే 13 వరకు ఈయన సీజేఐగా ఉంటారన్నమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సికి కొత్త చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏఆర్ అనురాధ ఈమెని రాష్ట్ర ప్రభుత్వం నియమించటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కేర్ఫుల్గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేయాలి. సర్లే నోటిఫికేషన్ రానివ్వనిలే అనేసి ఇంకొన్నాళ్ళు టైం వేస్ట్ అయితే చేయకండి. నెక్స్ట్ చూడండి, భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేషి ఇతను చెస్ దిగ్గజమైనటువంటి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2800 లైవ్ రేటింగ్ పాయింట్స్కి చేరుకున్నటువంటి 2వ భారతీయుడిగా చరిత్ర సృష్టించటం జరిగింది. ప్రస్తుతం 2802.1 పాయింట్లతో ఇతను ఉన్నాడనమాట. మరి చెస్ చరిత్రలోనే ఇప్పటికీ కేవలం అర్జున్ కంటే ముందు 15 మంది మాత్రమే 2800 లైవ్ రేటింగ్ పాయింట్లని సాధించారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.